హలో ఫ్రెండ్స్, ఇక్కడ సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. సో 5th డే ఆఫ్ ర్యాలీ. ఈ వీక్ మొత్తం కూడా రైట్ ఫ్రమ్ మండే నుంచి కూడా మార్కెట్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లో ఉంది. సో 4 days ర్యాలీ తర్వాత కూడా బుల్స్ ఈ రోజు వాళ్ళ పట్టుని కొనసాగించారని చెప్పాలి. సో మండే మనకి 23,890 దగ్గర స్టార్ట్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ 5 సెషన్స్ లో 24,300 దాకా రావటం చూసాం. సో ఈవెన్చువల్లీ 600 పాయింట్స్ లాస్ట్ 5 సెషన్స్ లోనే నిఫ్టీ పెరగటం చూసాం. సో ఇది గుడ్ థింగ్ ఏంటంటే గ్లోబ్ లో ఏదైతే జరుగుతుందో డౌ మధ్యలో 1000 పాయింట్స్ పడింది. అదేవిధంగా ఇరాన్ కొన్ని యుఎస్ బేసెస్ ని యుఏఈలో అటాక్ చేస్తుంది. ఈ నెగటివ్ న్యూస్ దేనికి కూడా మన మార్కెట్ పట్టించుకోకుండా మార్కెట్ పెరగటం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక ఒక డబల్ బాటమ్ ఫార్మేషన్ అనేది జరిగిపోయింది లాస్ట్ వీక్ లో. సో 23,800 దగ్గర మనం అనుకుంది, అది ఎక్స్టెండింగ్ అయ్యి 23,600 దాకా రావటం చూసాం. అండ్ మేబీ బుల్స్ వాళ్ళ పట్టుని కొనసాగిస్తారు మార్కెట్ లో అని చెప్పొచ్చు. బట్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఈ రోజు కూడా మనం చూస్తే కనుక 24,429 హై వెళ్ళినప్పటికీ 24,366 జస్ట్ కిస్ అండ్ గో టైప్స్ లో ఆ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర మనకి క్లోజ్ అవటం చూసాం. సో ఈ నేపథ్యంలో రెసిస్టెన్స్ పాయింట్ అయితే దగ్గరలోనే ఉంది. అఫ్ కోర్స్ మనకి మల్టీ వీక్ హై ఏదైతే ఉందో 24,550 అనేది ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ దాటింది అంటే కనుక మార్చ్ హైస్ ఏదైతే ఉందో 24,989 అంటే 25,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. ఇప్పుడు 24,102 అనేది 20-day మూవింగ్ యావరేజ్ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ అని నిఫ్టీకి మనం చెప్పుకోవచ్చు. సో బై డిప్స్ ఆన్ నిఫ్టీ 24,000 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక ఇండివిజువల్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఐ థింక్ ఈ రోజు బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ కాకపోయినా కూడా ఫైనాన్స్ స్టాక్స్ ఈ రోజు ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. లెట్ ఇట్ బి రిజల్ట్స్ కానీ లేదంటే బిజినెస్ అప్డేట్స్ కానీ ఏదైనప్పటికీ ఐ థింక్ బజాజ్ ఫిన్సర్వ్ ఈ రోజు రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. ఆ 6% అప్మూవ్ రావటం ఉంది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ కామెంటరీ బాగుందని చెప్పి 8%. సో బజాజ్ ట్విన్స్ రెండు కూడా దే డిడ్ వెరీ వెరీ వెల్ అని చెప్పాలి. నిఫ్టీకి బిగ్గెస్ట్ గెయినర్స్ ఇన్ఫాక్ట్. దాని తర్వాత M&M రిజల్ట్స్ ఇచ్చింది నిన్న. సో ఆ స్టాక్ కూడా 3.5% పెరగటం చూసాం. జియో ఫైనాన్స్ అండ్ రిలయన్స్ కూడా రిలయన్స్ పెరగటానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. కొన్ని మెటల్స్ నేమ్స్ లైక్ టాటా స్టీల్, ఆటో నేమ్స్ లైక్ బజాజ్ ఆటోస్, పిల్లోర్ అనుకోవచ్చు మహీంద్రాకి. అదేవిధంగా బిఎల్ ఇన్సూరెన్స్ నేమ్స్ అండ్ కొన్ని ఫార్మా స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డి కొద్ది పెరగటం మనం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో లాస్ట్ 5 సెషన్స్ గా పెరుగుతున్న ఐటీ ఈ రోజు సెల్లింగ్ కి గురవటం మనం చూసాం. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద లూజర్స్ ఐటీనే మనకు ఉన్నాయి. టీసీఎస్ గానీ, విప్రో గానీ, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా సెల్లింగ్ గురవటం చూసాం. అఫ్ కోర్స్ ఎటర్నల్ లో ప్రాఫిట్ బుకింగ్ కనపడింది బికాస్ స్విగ్గీ వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేశారు నిన్న. సో ఆ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ తోటి ఆ స్టాక్ లో సెల్లింగ్ తోటి ఈవెన్ ఎటర్నల్ లో కూడా కొద్ది ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. ఇక హెల్త్ కేర్, మ్యాక్స్ హెల్త్, అపోలో హాస్పిటల్ లాంటివి కొద్ది సెల్లింగ్ కి గురవటం చూసాం. ఇన్ఫాక్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్ ఏవైతే నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసాయో వాటిల్లో కూడా కొంచెం సెల్లింగ్ అనేది కనపడింది. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో కొంత స్తబ్దత కనపడింది. ఐటీసీ, నెస్లే లాంటి స్టాక్స్ ఇన్ఫాక్ట్ కొంచెం నెగటివ్ గా క్లోజ్ అవటం చూసాం. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ లాంటి పిఎస్యు నేమ్స్ కొన్ని నెగటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ వెరీ వెరీ సబ్డ్యూ ట్రేడ్ అని చెప్పాలి. లాస్ట్ 4-5 days గా కూడా ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఆ రేంజ్ చూస్తే కనుక జస్ట్ అబౌట్ 300-500 పాయింట్స్ అంతకుమించి మూవే అవ్వట్లేదు అసలు బ్యాంక్ నిఫ్టీ. ఇన్ఫాక్ట్ మండే ఆర్ ట్యూస్డే రోజు మనకి 56,700 లో రావటం చూసాం. అండ్ 57,400 ఈ రోజు హై, జస్ట్ 800 పాయింట్స్. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా జస్ట్ అబౌట్ 250-300 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. అండ్ మల్టీ డే హై ఏదైతే ఉందో 57,330 దాని పైన క్లోజ్ కాలేకపోతుంది. సో ఈ రోజు పెరిగినప్పుడు కూడా 57,411 దాకా వెళ్ళినప్పుడు కూడా 57,200 దగ్గర క్లోజ్ అవుట్ చూస్తాం. సో బ్యాంక్ నిఫ్టీలో డెఫినెట్లీ సెల్లింగ్ అనేది వస్తుంది. హ్యూజ్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది నిఫ్టీ అని చెప్పొచ్చు. సో ఐ థింక్ దీనిలో కొంచెం కాషియస్ ఉండాలి. బట్ ఏదైనప్పటికీ వరీస్ అయితే లేవు ఇప్పుడు బికాస్ 200-day మూవింగ్ యావరేజ్ పైననే ట్రేడ్ అవుతుంది 56,500. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో 56,000 కూడా రావటం చూసాం మనం. సో 56,500 to 56,000 అనేది మనకి డిమాండ్ జోన్ గా ఉంటుంది కాబట్టి వీ షుడ్ ట్రై టు బై ఆన్ టిప్స్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ 57,800 అండ్ 58,300 అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఆ కోలో ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ మన స్ట్రాటజీని అవలంబించాలి. బట్ స్టాప్ లాస్ కంపల్సరీ ఏ ఇన్స్ట్రుమెంట్ కైనా కాబట్టి 56,000 కింద స్టాప్ లాస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అవసరం. సో ప్రైవేట్ నేమ్స్ ఈ రోజు కొద్దిగా చియర్ గా ఉన్నాయని చెప్పాలి బ్యాంక్ నిఫ్టీలో. ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ మోర్ దెన్ 1% పెరిగాయి. అండ్ అండర్ 1% పెరిగిన నేమ్స్ లో పిఎన్బి, కెనరా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మోస్ట్ ఆఫ్ ద పిఎస్ బ్యాంక్స్ అన్ని కూడా అండర్ 1% పెరగటం చూసాం. అఫ్ కోర్స్ రెండు బ్యాంక్స్ కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న లార్జ్ క్యాప్ నేమ్ ఐ థింక్ అది ఒక 0.7% కరెక్ట్ అవటం చూసాం. ఇక ఐడిఎఫ్సి బ్యాంక్ అబౌట్
0.01% వరకు కూడా కరెక్ట్ అవుతుంది చూసాం. ఇక F&O స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ ఇక్కడ ఆటో నేమ్స్ కొద్దిగా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అనుకోవచ్చు. హుండై వాళ్ళ రిజల్ట్స్ అంత గ్రేట్ గా లేకపోయినా కూడా నెంబర్స్ ఐ థింక్ 8% అప్మూవ్ రావటం చూసాం దాంట్లో. అదేవిధంగా అశోక్ లీలాండ్ ఒక 5% అప్మూవ్ రావటం చూసాం. కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ టోరెంట్ ఫార్మా, దివీస్ ఐ థింక్ రేపు రిజల్ట్స్ ఉన్నాయి దివీస్ కి, అది 8,000 మార్క్ దాటుతాం చూసాం. సో ఈ స్టాక్ లాస్ట్ 15-20 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 6,500 నుంచి 8,000-1,500 పాయింట్స్ పెరగటం చూసాం. ఒక రిజల్ట్స్ బాగున్నాయి అంటే కనుక మండే రోజు కూడా ఇది ఒక మంచి అప్మూవ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇక అదర్ నేమ్స్ ఎక్కడైతే రిజల్ట్స్ బాగున్నాయో ఐ థింక్ కేన్స్ టెక్నాలజీస్ గానీ, ఇందాక అనుకున్న ఫినాన్షియల్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో చోలా ఫైనాన్స్, L&T ఫైనాన్స్, దే డిడ్ గుడ్ అని చెప్పాలి. పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ మనకు కనపడింది. లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ ప్రీమియర్ ఎనర్జీ గానీ, CG పవర్ గానీ, GVTND గానీ, పవర్ ఇండియా, ఇవన్నీ కూడా ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ మనకు కనపడింది. గోల్డ్ లెండింగ్ కంపెనీస్ లో ఈరోజు పాజిటివిటీ చాలా చాలా ఉందని చెప్పాలి. ముత్తూట్ అండ్ మన్నాపురం ఫైనాన్స్ లాంటివి. అదేవిధంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ రైట్ ఫ్రమ్ బ్రోకింగ్ నుంచి AMC, Angel, HDFC AMC, BSC, మోతిలాల్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా మనం ట్రేడ్ అవటం చూస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కంపెనీస్ లైక్ KEA అండ్ వాటిలో కొద్దిగా బయింగ్ అనేది మనకు కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ద ప్లే అంతా కూడా రిజల్ట్స్ లో ఉంది. రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేవో ఆ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో డిక్సన్ ఐ థింక్ అరౌండ్ 3:15 టైమ్ లో రిజల్ట్స్ రావడం చూసాం. 4% నాకౌట్ అయిపోయింది. అది పాజిటివ్ నుంచి నెగటివ్ రావడం చూసాం. అదేవిధంగా APL అపోలో గానీ, మైండ్ కైండ్ ఫార్మా, స్విగ్గీ ఇన్ఫాక్ట్ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసిన నేమ్ 3.5% కట్ రావడం చూసాం. లోదా నిన్న రిజల్ట్స్ రియాక్షన్ నెగటివ్ గా ఉండింది. ఈ రోజు కూడా అది డెఫినెట్లీ వీక్ గా ట్రేడ్ అవడం చూసాం. LIC హౌసింగ్ ఫైనాన్స్ సేమ్ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పాలి. అబౌట్ 3% నాక్. ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో లాస్ట్ 3 days ర్యాలీ తర్వాత ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. అబౌట్ 3.5% కిందకి రావడం చూసాం. ఇక ఫ్రంట్ లైన్ లో ఏదైతే FMCG నేమ్స్ వీక్నెస్ ఉన్నాయో మ్యారికో, బ్రిటానియా లాంటి స్టాక్స్ లో ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ రావడం చూసాం. ఆఫ్ కోర్స్ IT నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో వీక్ ఉన్నాయో ఇక్కడ కూడా కోఫోర్జ్, నౌకరీ లాంటి స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా సెల్లింగ్ కి గురవటం మనకు కనపడింది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోను ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మూవ్స్ అంతా కూడా ఏ రిలేటెడ్ అండ్ ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పాలి. ఐ థింక్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఈ రోజు ఒక 8% పెరగటం చూసాం. దాని ప్రధాన కారణం తైవాన్ మార్కెట్ లో చిప్ కంపెనీస్ అన్ని కూడా పెరిగాయి అండ్ US లో కూడా కొన్ని స్టాక్స్ పెరిగాయని ఒక వార్త రావడం తోటి అబౌట్ 7.5-8% పెరగటం చూసాం. అదేవిధంగా రిజల్ట్స్ రియాక్షన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో కనపడింది. నిజారా టెక్నాలజీస్, నెల్కో, కాబ్రా ఎక్స్టింగ్విషర్, సో ఇవన్నీ కూడా బిట్వీన్ 8-10% పెరగటం చూసాం. హెడ్ ఆఫ్ రిజల్ట్స్ కొన్ని స్టాక్స్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. లైక్ భగీరథ కెమికల్ మండే రోజు రిజల్ట్స్ ఉంది. అదేవిధంగా TD పవర్ లాంటి పవర్ నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో బయింగ్ ఉందో మిడ్ క్యాప్స్ లో కూడా ఐ థింక్ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ మేబీ బాటమ్ ఫిషింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక కొన్ని రోజులుగా పడుతున్న HFCL అండ్ ఎంటార్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ లాంటి అన్ని కూడా 5% లాక్ అవుట్ అని చూసాం. పవర్ రిలేటెడ్ లో ఐ థింక్ ఈవెన్ వీక్ నేమ్స్ లైక్ పవర్ ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా మనకి ఈరోజు ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ రిజల్ట్స్ రియాక్షన్, ప్రాఫిట్ బుకింగ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అప్ మూవ్ అని చెప్పుకోవచ్చు. తంగన్మలై జ్యువెలర్స్ ఈ రోజు కూడా ఒక 10%, లాస్ట్ 3 days లో 30% నాకౌట్ అయిపోవడం చూసాం. అదేవిధంగా సాటిన్ క్రెడిట్ రిజల్ట్స్ రియాక్షన్ అబౌట్ 7.5% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ప్రాఫిట్ బుకింగ్ తోటి ఐ థింక్ పరదీప్ ఫాస్ఫేట్ మొన్న రిజల్ట్స్ ఇవ్వడం తోటి ఒక మంచి అప్ మూవ్ రావడం చూసాం. ఆ స్టాక్ లో కూడా ఈ రోజు ఒక 4% నాకౌట్ రావడం మనకు కనపడింది. SH కేల్కర్ గానీ, PCBL గానీ, రైల్టెల్, రైల్వే నేమ్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఎక్కడైతే కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న నేమ్స్ ఇవన్నీ కూడా పూర్ణవాలా, ఇవన్నీ పవర్ మెక్, ఐ థింక్ ఇవన్నిట్లో కూడా సెల్లింగ్ అనేది మనకి ఎక్కువ కనపడింది. సో ఓవరాల్ రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఈ రోజు 31st July కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇక ఏమన్నా నడపా ఉన్నా కూడా ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసేస్తాయి. అఫ్ కోర్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ నెక్స్ట్ మంత్ 30th వరకు డేట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ స్టాక్స్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వీక్ మనం చూసింది ఏంటంటే FIs కొంచెం బయింగ్ అనేది కనపడింది కొద్దిగా 2-3 days. ఐ థింక్ దే బాట్ సమ్ క్యాష్ సెగ్మెంట్ లో కొన్నారు 3,000 and 2,000 crores లాగా. అఫ్ కోర్స్ వాళ్ళ సెల్లింగ్ స్ప్రీ అనేది కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. అండ్ విక్స్ యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 11 దగ్గర ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద మార్కెట్స్. సో ఫియర్ అనేది ఎక్కడా లేదు. సో ఈ బుల్ ట్రెండ్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో నిఫ్టీ పరంగా చూస్తే కనుక 24,000 స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ ఎక్కడైతే నియర్ టు ద సపోర్ట్ వస్తాయో ఐ థింక్ అక్కడే వన్ షుడ్ ట్రై టు బై. అండ్ స్టాప్ లాస్ ఈ మార్కెట్ లో కంపల్సరీ, ఎందుకంటే సడన్లీ ట్రంప్ వచ్చి నేను ఇరాన్ అటాక్ చేస్తున్నాను అని కొన్ని బాంబ్స్ వేసాడంటే కనుక మార్కెట్ నెగటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రేడింగ్ పొజిషన్స్ కి స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అదేవిధంగా బుక్ ప్రాఫిట్స్ కూడా చాలా చాలా స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ గా ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.
ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.